తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ప్రశ్న రావణ్ కేసుకు సంబంధించి అసలు ఉపా చట్టం కేసు ఎందుకు నమోదైంది? ఉపా చట్టం అంటే ఏంటి? అసలు ఉపా చట్టం కింద కేసు నమోదైతే ఎటువంటి శిక్షలకు ఎటువంటి శిక్షలకు అర్హుడనే అంశం మీద మనతో మాట్లాడడానికి అడ్వకేట్ మారెడు మోహన్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. సార్ ఏం చెప్తారు? ప్రశ్న రావణ్ మీద దేశద్రోహం మరియు ఉగ్రవాదానికి సంబంధించిన లింకులున్నాయని చెప్పేసి ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఏంటి అసలు ఉపా చట్టం కింద కేసు నమోదైతే ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి అసలు? యాక్చువల్లీ ఉపా చట్టం కింద కేసు నమోదు చేసిరనుకోండి 10 ఏళ్ల జైలు శిక్ష 10 ఏళ్ల జైలు శిక్ష ఉంది దాని మీద. 10 ఏళ్ల జైలు శిక్ష ఉంది. దాంతో పాటు బెయిల్ అనేది రావడం అంత ఈజీ ఉండదు. బెయిల్ అనేది మినిమమ్ 6 మంత్స్ అండ్ అబౌవ్‌నే బెయిల్ రావాలి అంటే. ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి బెయిల్ ఇచ్చే డిస్క్రిప్షన్ కంప్లీట్‌గా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఇది చాలా స్పెషల్ యాక్ట్ ఇది. దేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక భావజాలాన్ని ఏదైతే ఉందో దాన్ని అణిచివేయడానికి తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ సంబంధించి టాడా యాక్ట్ అని ఇంతకుముందు ఉంది. ఈ అదే విధంగా నక్సల్ భావజాలానికి సంబంధించి ఇప్పుడు ఈ మావోయిస్టుల భావజాలానికి, ఎందుకంటే ఈ మావోయిస్ట్ భావజాలం ద్వారా ఒకవైపు ప్రభుత్వాలు అనేటివి అభివృద్ధి కోసము ప్రతి గ్రామాన ప్రజలను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అదే గ్రామాలలో ప్రజలను రెచ్చగొట్టి ఆ యొక్క ప్రజల ద్వారా ఈ యొక్క అన్లాఫుల్ యాక్టివిటీస్ చేపేయడం వల్ల ఒకటి వైపు వాళ్ళ జీవితాలు పాడవుతున్నాయి, ఇంకోవైపు అభివృద్ధికి మిగతా ప్రజలు దూరం అవుతున్నారు. దాని మీద చాలా ఉదాహరణలు ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఇప్పుడు అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క ఉపా చట్టం అనేది ఈ రావణ్‌ని దాంట్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఈయన ఇచ్చినటువంటి స్పీచెస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పీచెస్ ఆ విధంగా అనుమానం వచ్చే విధంగా ప్రేరేపించినాయి పోలీసులను కూడా. ఎందుకంటే యాక్చువల్లీ నేను కూడా స్టార్టింగ్‌లో ఉపా చట్టం దీనికి సెట్ కాదేమో, యాజ్ అడ్వకేట్‌గా నేనేమనుకున్నా ఇది ఉపా చట్టం సెట్ కాదేమో. అదేవిధంగా నాకు తెలిసి ఇతను చేసే కమ్యూనల్ ఏదైతే మతపరమైనటువంటి రెచ్చగొట్టడాలు, హిందువులను దూషించడము, హిందూ దేవీ దేవతల్ని దూషించడము, హిందువులకు సంబంధించి రాముణ్ణి, సీతమ్మ వారిని వీళ్ళని రకరకాలుగా దూషించడం అనే దానివల్ల ఇతనికి కత్తి మహేష్‌కి ఇచ్చినట్టుగా కత్తి మహేష్ మీద పెట్టినట్టుగా ఒక ఏమంటారు అవసరమైతే కమ్యూనల్ రౌడీ షీట్ ఓపెన్ చేసి ఒక 1 ఇయర్ ఏమంటారు పూర్తిగా ఈయనను ఏమంటారు 1 ఇయర్‌ది పూర్తిగా ఇంతకు ముందు కత్తి మహేష్‌కి చేసిర్రు, అది గుర్తు రావట్లేదు నాకు. 1 ఇయర్ పూర్తిగా బహిష్కరణ, పూర్తిగా సిటీ నుంచి బహిష్కరించే విధానము, లేదా 1 ఇయర్ పైన ఈయన పైన సంబంధించి పీడీ యాక్ట్, రైట్, పీడీ యాక్ట్ పెట్టి లోపలేయడము ఇట్లాంటివి చేసింటే కరెక్ట్‌గా ఉండేదేమో. కమ్యూనల్ రౌడీ షీట్ తెస్తే ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా రౌడీ షీట్ మీద, బాగుండేదేమో అనుకున్నా. కానీ తర్వాత ఉపా యాక్ట్ ఎందుకు పెట్టారు అనేది నేను కూడా కొంచెం ఆరాధిస్తే ఏంటంటే ఇతని యాక్టివిటీస్ కానీ, ఇతనిలో ఫోన్లో ఉన్నటువంటి లింకప్స్ కానీ, ఇతన్ని ప్రేరేపిస్తున్నటువంటి విషయాలు, ఇతను ప్రజల్ని ప్రేరేపిస్తున్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక డౌట్ వచ్చే విధంగానే ఉంది. కాబట్టి పోలీసులు ఉట్టిగానే చేయరు కదా, వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతిదీ మ్యాజిస్ట్రేట్ కి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ జడ్జికి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఏ విధంగా పెట్టిరని జడ్జి అడుగుతారు రేపు. అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. వీళ్ళు ఏ విధంగా కేసు బుక్ చేసిరనే దానికి చెప్పడానికి వీళ్ళకి కూడా గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ లేదే పెట్టరు. సో ఆ గ్రౌండ్ సఫిషియెంట్ గ్రౌండ్స్ ఉన్నాయని వాళ్ళు సాటిస్ఫై అయ్యారు కాబట్టి, మ్యాజిస్ట్రేట్ కూడా సాటిస్ఫై అయ్యారు కాబట్టి ఉపా యాక్ట్ పెట్టడం జరిగింది. అప్పటికే 4 సార్లు కేసు పెట్టిర్రు, 4 సార్ల బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. సో 5వ సారి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు. ఎందుకు ప్రశ్న రావణ్ మీద ఇంత కక్ష కట్టారు ఆంధ్ర పోలీసులు అంటే ఏం చెప్తారు అసలు? అప్పటి వరకు పెట్టిన 4 కేసులు ఏవైతే ఉన్నాయో అవి బెయిలబుల్ సెక్షన్స్. అవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని తిట్టినందుకు, ఆయన ఏమంటారు ఆ విధంగా మాట్లాడినందుకు ఆయన మీద పెట్టినటువంటి కేసు అది. దానికి బెయిలబుల్ సెక్షన్స్. వాస్తవానికి స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వచ్చు, కానీ డిస్క్రిప్షన్ ఆఫ్ ది స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఆయన నేను ఇవ్వద్దు అనుకుంటే ఇయ్యడు. అది ఆయన ఎందుకు ఇవ్వద్దు అనుకునేది కోర్టుకు చెప్పుకుంటాడు. జడ్జి గారు రిజెక్షన్ ఏమంటారు బెయిల్ ని రిజెక్ట్ చేయడం, రిమాండ్ ని రిజెక్ట్ చేయడము అది జడ్జి గారి డిస్క్రిప్షన్, జడ్జి గారి ఇష్టం. సో వాళ్ళు రిమాండ్ ని రిజెక్ట్ చేసిరో లేకపోతే బెయిల్ ఇచ్చేసిరో సంథింగ్ జరిగింది. కానీ తర్వాత 5వ కేసు ఏదైతే ఉందో ఇది ఉపాధి చట్టం కింద పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇతని యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఇతను ఫోన్లు ఏదైతే సీజ్ చేస్తారు, ఫోన్ సీజ్ చేసి ఫోన్ పైన ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు కదా, ఎప్పుడైతే ఆ ఎంక్వైరీ స్టార్ట్ చేసిరో దాంట్లో వీళ్ళకు దొరికినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారమే ఇతన్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడానికి అవకాశం వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. సో ఇప్పుడు రిమాండ్ తరలించారు. సో దీనికి సంబంధించి ఎన్ని సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది? అసలు ప్రశ్న రావణ్ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉందా? అసలు ఏం చెప్తారు ఈ అంశాలకు సంబంధించి? శిక్ష ఎంత పడుతుంది ఏం సంగతి అనేది తర్వాత, అది ట్రయల్ తర్వాత కోర్టులో ఉంది కాబట్టి అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ బెయిల్ రావడం అనేది అంత ఈజీ కాదు. ఉపా చట్టంలో మినిమం 1 ఇయర్ లోపల ఉండాల్సిందే. 1 ఇయర్ కంటే ఎక్కువ కూడా ఉండాల్సి వస్తుంది అవసరం అయితే. ఎందుకంటే ఒక్కసారి బయటకు వదిలిపెడితే వీళ్ళు దేశం దాటి బయటకు వెళ్ళిపోవడము, లేకపోతే కనిపించకుండా పూర్తిగా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయి అక్కడ నుంచి యాక్టివిటీస్ చేయడము, ఇలాంటివి ఏమైనా ఉంటాయి. వీళ్ళకి బెయిల్ ఇస్తే తిరిగి వస్తారనే గ్యారంటీ ఉండదు.
కాబట్టి ఉపా యాక్ట్ కింద అట్లాంటి వాళ్ళనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఇంతకు ముందుకు తీసుకుంటే మీరు వరవర్రావు కానీ వీళ్ళు ఇక్కడ ఇప్పుడు వీళ్ళతోటి మావోయిస్టులతోటి నక్సల్స్ తోటి వీళ్ళకు ఎప్పుడైతే లింకప్ ఉంటుందో ఉమ్, ఆ లింకప్ ఉన్న వాళ్ళు మళ్ళీ దొరుకుతారని గ్యారెంటీ ఉంటుందా? ఉమ్, ఉండదు కదా. సో కాబట్టి వీళ్ళకి బెయిల్ ఇవ్వడం అనేది చాలా హైలీ పాసిబుల్ థింగ్ కాదు అది. ఉమ్. సో మరి చూడాలి మరి గవర్నమెంట్ డిస్కషన్, జడ్జి గారి డిస్కషన్ అది. ఉమ్. మరి జడ్జి గారు దాన్ని బెయిల్ ఇస్తారా అయ్యారు అనేది ఇంకా కోర్టులో తేలుతుంది. సో అంటే ఈ అంశం పక్కన పెడితే సనాతన ధర్మంపై ప్రశ్నారావణ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? అసలు అతను సనాతన ధర్మంపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, నేను చేసిన అంటే అణగారిన వర్గాలకు సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడితేనే వాళ్ళ మీద నేను రిటర్న్ వ్యాఖ్యలు చేసినా కానీ ఇది మొదలుపెట్టింది వాళ్ళే అనే అంశం క్లియర్ గా చెప్తున్నాడు కదా. లేదు, నేను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి కాబట్టి నేను రావణ్ణి ఎక్కువ నేను ఏమి అంటే దుర్భాషలు ఆడలేకపోతున్నా కానీ ఉమ్, అసలు దళితుల భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చడానికి నువ్వెవడు అసలు? నువ్వెవరు? నీకున్న రైట్ ఏంది? నువ్వు ఒక ఏమంటారు చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తివి. ఉమ్, నువ్వు చౌదరి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తివి. నీకు నిజంగా దళితులకు సంబంధించినటువంటి విషయాల మీద పోరాడాలని ఉంటే దళితుల కోసము సామాజిక సమరసత లాంటివి మరియు కొన్ని హిందూ సంఘాలు లేదా ఏమంటారు కొన్ని ఇతర సంఘాలు ఎన్నో కూడా ఈ దళితుల పైన జరుగుతున్నటువంటి అరాచకాల పోరాడుతున్నాయి. కానీ నువ్వు హిందువులనే టార్గెట్ చేసుకొని హిందువులనే తిడుతున్నావు. నువ్వు ఇది ఏ రకమైనటువంటి హిందూ వ్యతిరేకత కోసం? నువ్వు ఒకవైపు క్రైస్తవుని, పేరు క్రైస్తవుడు, నువ్వు పుట్టుక కూడా క్రైస్తవునివే. నువ్వు ఒకవైపు క్రైస్తవునిగా వండుకుంటూ పేరేమో రావణ్ పెట్టుకున్నావు. రావణుడు ఎట్లా మరి దళితుడు అయిండు? రావణుడు బ్రాహ్మణుడు కదా. మరి బ్రాహ్మణుడు సాక్షాత్తు రామరావణ యుద్ధం కోసము ముహూర్తం పెట్టింది కూడా రావణుడే. నువ్వు ఒకవైపు అపరా శివభక్తుడైనటువంటి రావణుని పేరు పెట్టుకొని ఇంకోవైపు నేను హిందువులను దూషిస్తా, రాముని దూషిస్తా అంటే కేవలం రాముని దూషించడం కోసమే నువ్వు రావణ్ అని పేరు పెట్టుకున్నావు. కేవలం హిందువుల్ని దూషించడం కోసమే నువ్వు రావణ్ అని పెట్టుకున్నావు. నువ్వు పెట్టుకున్నటువంటి రావణ్ అనే పేరుకి ఏ రోజైనా కనీసం శివ పూజ చేసినావా? శివుణ్ణి మొక్కినవా? నేను శివభక్తుని కనీసం డిక్లేర్ చేసినావా? ఇక్కడ చేయలే. నువ్వు పేరుకేమో చెప్పేటివన్నీ నాస్తిక ముచ్చట్లని చెప్తావు, కానీ సపోర్ట్ చేసేది క్రైస్తవులకు. నువ్వు తిట్టేదేమో హిందువుల్ని, హిందూ దేవదేవతల్ని. నువ్వు ఈ రోజు జరుగుతున్నటువంటి హిందువుల దళితుల మీద జరిగేటటువంటి కొన్ని అరాచకాలు ఏవైతే ఉన్నాయో, నేను జరగట్లేదు అనట్లేదు. 100% చాలా చోట్ల కొన్ని చోట్ల చాలా చోట్ల జరుగుతున్నాయి. నువ్వు వాటి మీద ఇష్యూ బేస్ గా కొట్లాడు. 100% మేము కూడా వెల్కమ్ చేస్తాం దాన్ని. నువ్వు జనరలైజ్ చేసి హిందువులందరూ తిట్టడం, మరి మేము కూడా కొంతమందితో సోపతులు ఉన్నాం, కొంతమంది బ్రాహ్మణులతో సోపతున్నాం, అగ్రవర్ణాలతో సోపతున్నాం, బీసీ సోదరులతో ఉన్నాం. అందరితో కలిసి కూర్చుంటాం, తాగుతాం, తింటాం, లేస్తాం. వాళ్ళందరూ ఇళ్లలో కూర్చుంటాం, మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. సిటీ ముచ్చట చెప్తలే, ఊర్లలో కూడా చెప్తున్నా నేను. అంటే సమాజం మారుతుంది. మారుతున్న సమాజాన్ని వీళ్ళకు నచ్చుతలేదు. నచ్చకపోవడం వల్లనే ఇంకా రెచ్చగొట్టడం, అటు బీసీలను ఇటు రెచ్చగొట్టడం, ఇటు ఎస్సీలను రెచ్చగొట్టడం, అటు అగ్రవర్ణాలను రెచ్చగొట్టడం, ఇక్కడ ఎస్సీలను రెచ్చగొట్టడం, ఇంకా సమాజాన్ని చీలిక టుకుడే గ్యాంగ్ అంటారు కదా. అంటే సమాజాన్ని ముక్కలు కొట్టేసి వీళ్ళకి కావాల్సిన బ్రిటిష్ వాళ్ళ పాలసీ ఇదంతా. ఎట్లంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఆ డివైడ్ అండ్ రూల్ పాలసీలు చేస్తున్నాం. నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా రామన్, నువ్వు ఏ రోజైనా దళితుల కోసం జరిగిన విషయాలపైన నేను పోరాడుతున్నా అంటున్నావు కదా. ఇదే రావానికి సంబంధించి నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. మీరేమంటున్నారు? హిందువులు దళితుల పైన అన్యాయాలు చేస్తారు అంటారు. మరి ఇదే మందకృష్ణ మాదిక్ గారు మొన్న ఏమంటారు? మాకు క్రైస్తవంలో కూడా మా దళితుల పైన అన్యాయం జరిగింది, క్రైస్తవంలో కూడా మాకు సమానత్వం దొరకలేదన్నారు. మరి క్రైస్తవంలో సమానత్వం దొరకలేదని చెప్పి అంత పెద్ద స్థాయి నాయకుడు అంటున్నారు కదా. మరి క్రైస్తవాన్ని విమర్శించిరా మీరు ఏ రోజైనా? ఒక్కరోజైనా విమర్శించినావా? క్రైస్తవులలో మాల చర్చిలు, మాదిగ చర్చిలు, కమ్మ చర్చిలు, గౌడ్ చర్చిలు, యాదవ్ చర్చిలను సపరేట్ పెట్టుకోరు కదా. కాపు చర్చిలను సపరేట్ పెట్టుకోరు కదా. ఏ రోజైనా దాని మీద మాట్లాడినాం ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి విభేదాల గురించి? అప్పుడు క్రైస్తవులుగా ఉండి అగ్రవర్ణ పాస్టర్లు దళితుల మీద చూపించేటివి, అగ్రవర్ణ పాస్టర్లు దళితుల అమ్మాయిల పేరు జరిగేటటువంటి అరాచకాల గురించి ఏ రోజైనా మాట్లాడినావా? ఎందుకు మాట్లాడలే? మనం నేను ఆస్తికునని చెప్పుకుంటావు కదా, నీకు ఏ మతంతో సంబంధం లేదు కదా. కేవలం హిందూ సమాజంలో జరుగుతున్నటువంటి వివక్షతలు, చెడు మాత్రమే కనిపిస్తుందా నీకు? క్రైస్తవంలో జరిగేటి చెడు కనిపిస్తలేదా? మరి దాని మీద ఎందుకు ప్రశ్నించలేదు అంటున్నా. ఇవన్నీ డ్రామాలు. దళితుల మా అమాయకంలో ఉన్నటువంటి మా దళిత బిడ్డల భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చే వ్యవహారాలు ఇవన్నీ. ఏదైతే మావోయిస్టులు ఒకప్పుడు చేసిరో ఈ రోజు గదే వీళ్ళు కూడా చేస్తారు. నేను మావోయిజాన్ని కూడా నేను ఏంది ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ మావోయిస్టులు వేరే, కానీ ఒకప్పుడు ఉన్నటువంటి మావోయిజం మా నాన్నగారితో బతుకున్నప్పుడు మేము చూసిన, ఆయన చెప్పిన నాకు ఇది కాదు వీళ్ళు చెప్పేది కాదు మావోయిజం అంటే. మావోయిజం పుట్టుక దానికి కారణం వేరే. వీళ్ళు చేసేదంతా ఇలా దొంగయిజం, వీళ్ళదంతా దొంగ మావోయిజం, వీళ్ళదంతా. వీళ్ళు మావోయిస్టు పేరు పెట్టుకొని మీరు చెప్తున్నారు ప్రశ్నారావణ్ కులాల మీద మతాల విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. సో అసలు మత విద్వేషాలను రెచ్చగొట్టింది ఎవరు? మత విద్వేషాలను మొదలు పెట్టింది ఎవరు? ఇలా రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మరియు లలిత్ కుమార్ లాంటి వీళ్ళందరూ కలిసి ఇటు క్రైస్తవ మతానికి సంబంధించిన అంశాల మీద,
ఇష్టానుసారంగా మాట్లాడి క్రైస్తవ శిలువ గురించి మాట్లాడి గొర్రెలు అని చెప్పేసి మొదలుపెట్టింది ఎవరు? ఇలా వాళ్ళు మరి వాళ్ళు కాదా మత విద్వేషాలు రెచ్చగొట్టింది? వాళ్ళు కాదా దేశద్రోహులు? మేమే ఎందుకు అవుతామని చెప్పేసి అనే అంశం కూడా వస్తుంది కదా. ఎస్, నేను ఏమంటున్నానంటే పిల్లిని కూడా 4 గోడల పెట్టి 4 గోడలలో ఒక రూమ్ లేసి డోర్ బంద్ చేసి కొడితే అది పులిలాగా తిరగబడుతుంది. మరి అట్లాంటిది సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క యోధుడు పులి లాంటివాడే. మీరు ఎన్ని రోజులు తిట్టుకుంటుంటే చూసుకుంటూ ఊరుకుంటారా? బరాబర్ తిరిగి కౌంటర్ ఇస్తారు. ఈ రోజు రాధా మనోహర్ దాసు, లలిత్ కుమార్ అని మీరు అంటున్నారు కదా, వాళ్ళే కాదు ఇంకా చాలా మంది తిరగబడుతున్నారు సామాన్య ప్రజలు. ఈ రోజు ఎందుకు అంటున్నా అంటే మొదలు పెట్టిన దాని గురించి చెప్తున్నా. ఒక్కసారి మన ఇద్దరం కూర్చుందాం, పాత రికార్డులన్నీ దొవ్వుదాం, పాత స్పీచ్లన్నీ దొవ్వుదాం. క్రైస్తవంలో కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టు కొత్తగా మతం మారినటువంటి పాస్టర్లు ఎంత మంది హిందూ ధర్మం గురించి, రాముడి గురించి, సీతమ్మ వారి గురించి, ఆంజనేయ స్వామి గురించి, శివుని గురించి వీళ్ళని శాతానులు అనుకుంటా మాట్లాడినటువంటి వీడియోలు ఎన్ని చూపించాలి? మా గల్లీలకు రండి, ఇప్పుడు రండి, ఈ రోజు రండి. ఇప్పుడు చిన్న చర్చిలలో హిందూ దేవతల గురించి పూజించే వాళ్ళని ఏమని వీళ్ళు చెప్తారో తెలుసా మీకు? చిన్న పిల్లల్ని అడిగే చెప్తారు, అవునా అంకుల్ మీరు మీ గుడిలో సాతాను గుడి అంట కదా, అది మీరు మీ దేవుళ్ళు కాదంట కదా, సాతానులు కదా అంటారు కదా. అరే నేను మరి సూటిగా ప్రశ్న అడుగుతున్నా. నేను ఈ రోజు ఒక సగటు హిందూ దగ్గర పోదాం, ఇదే మైక్ పట్టుకొని పోదాం. నేను పాస్టర్ని నేను ప్రేయర్ చేసి తెచ్చినా, ఇగో ప్రసాదం ఇది తినండి, మా ప్రేయర్కి సంబంధించిన పండ్లో గిన్నెలో ఏదో ఇద్దాం. హిందూ బొట్టు పెట్టుకున్నానే అడుగుదాం స్పెసిఫిక్ గా, వాడు తింటాడా తినడా మనం చూద్దాం. అదే ఒక క్రైస్తవుని చర్చ్ ముంగలు పోయి, ఇదే కల్వరి ముంగలు పోదాం, ఏ చర్చ్ ముంగలు పోదాం మీరే చెప్పండి. ఆ చర్చ్ ముంగలు పోయి తిరుపతి నుంచి లడ్డు తీసుకొచ్చినా ఇది తినండి అని చెప్పిద్దాం. వాడు తింటాడా వీడు తింటాడా లైవ్ లో చూపిద్దాం. ఛాలెంజ్ యాక్సెప్టెడా? ఈ ఛాలెంజ్ స్వీకరించి సిద్ధంగా ఉన్నారా? ఎవరైతే దీని మీద కమెంట్ చేస్తారో వాళ్ళు ఎవరు నింపుతున్న మనసుల విషయాలు? మీ బైబిల్ గ్రంథం చెప్తుందా నాకు తెలియదు, మీ పాస్టర్లు చెప్తున్నా నాకు తెలియదు, కానీ మొదలు పెట్టింది మాత్రం వాళ్ళే, 100% వాళ్ళే. దానికి నేను సజీవ సాక్ష్యం. నేను మా ఏరియాలో నేను ఇక్కడనే ఉంటా. మా ఏరియాలో కొన్ని 100 చర్చిలు ఉన్నాయి. ఆ 100 చర్చిలలో నేను పోయి చూస్తే గనక, ఇదే హైదరాబాద్ లో 100 చర్చిలలో మనం పోయి చూస్తే గనక విషం నూరిపోస్తున్నారు మనసులలో. ఏది హిందూ దేవతల పట్ల విషం నూరిపోస్తున్నారు, హిందువుల పట్ల విషం నూరిపోస్తున్నారు. ఏంది మొదలు పెట్టింది వాళ్ళే. వాళ్ళ పాస్టర్ ఆ విధంగా ఎటు తిరుగు హిందువులను హిందుత్వం నుంచి దూరం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు దేవుళ్లతో ఉన్నటువంటి కనెక్టివిటీని బ్రేక్ చేయాలి. 100%. ప్రాజెక్ట్ జాషువా గురించి చదవండి మీరు, ప్రాజెక్ట్ జాషువా గురించి చదవండి. ప్రతి హియరింగ్ డిస్టెన్స్ లో ఒక చర్చ్ ఉండాలి, సీయింగ్ డిస్టెన్స్ లో ఒక చర్చ్ ఉండాలి. అంటే వినదగ్గంత డిస్టెన్స్ లో చర్చ్, చూడదగ్గంత డిస్టెన్స్ లో చర్చ్ ఉండాలి. ఫస్ట్ స్టేజ్ లో వినబడాలి, వాళ్ళు అక్కడ ప్రార్థన పెడితే ఇక్కడ వినబడాలి. సెకండ్ స్టేజ్ లో కంటిన్యూ చూసి ఈ గల్లీ నుంచి ఆ గల్లీలో ఇంకో చర్చ్ ఉండాలి. ఈ కాన్సెప్ట్ పనిచేస్తున్నారు. గ్రామాలలో చేర్చు 100 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు ఫారెన్ ఫండ్స్ మిషనరీస్ తెచ్చి ఈ రోజు గ్రామాన చర్చ్ దేనికోసం కడుతారు? ఒక్కడు అసలు ఆ గ్రామం మొత్తంలో ఒక క్రైస్తవుడు ఉన్నాడు. ఆర్టీఐ చూడండి మీరు, ఒక్క క్రైస్తవుడు ఉండడు. చర్చిలు మాత్రం 2-3 ఉంటాయి. వానికి ఇల్లేమో పూరి కూర్చుంటది, కానీ చర్చిలు వచ్చి 10వ భాగం కడుతున్నాడు. ఆ చర్చ్ కట్టడానికి డబ్బులు ఏడు నుంచి వస్తున్నాయి? 10వ భాగాలు మొన్న మీరు అక్కడ ఫారెన్ ఫండ్స్ పైన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇల్లీగల్ ఫారెన్ ఫండ్స్ ఆపిన తర్వాత 10వ భాగాల స్పీడ్ పెరిగింది. అంతకుముందు కట్టినటువంటి చర్చిలకు ఫండ్స్ ఏడు నుంచి వచ్చినాయి చెప్పండి. మరి దీనికి ఆన్సర్ కూడా దొరకాలి కదా. క్రైస్తవ మిషనరీస్ అనే దాని మీద చాలా పెద్ద బుక్సే ఉన్నాయి బ్రదర్. వీళ్ళకు నెక్స్ట్ వచ్చే ప్రపంచ యుద్ధాలలో వీళ్ళకు పెద్ద సివిల్ ఆర్మీస్ కావాలా, ముస్లింలకు కానీ క్రైస్తవులకు కానీ ఎవరికన్నా కానీ. రాబోయే యుద్ధాలు కూడా ఒకప్పుడు ఓల్డ్ క్రూసేడ్స్ నుంచి తీసుకుంటే చాలా డెప్త్ సబ్జెక్ట్ ఇది. పాత ఓల్డ్ క్రూసేడ్స్ అంటారు వాటిని. ఓల్డ్ క్రూసేడ్స్ నుంచి తీసుకొని ఈ రోజు న్యూ క్రూసేడ్స్ వరకు జరిగేటటువంటి దాంట్లో క్రిస్టియన్ ముస్లింలకు మధ్యలో ఉన్నటువంటి డామినేషన్, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క ఆధిపత్య పోరులో నా దళిత జాతి బిడ్డలు, నా యొక్క భారతదేశంలో క్రైస్తవులుగా మారుతున్న వాళ్ళు, మారబడ్డ వాళ్ళు, రాబోయే తరాలలో వాళ్ళ భవిష్యత్ తరాలు నష్టపోతాయి. వీళ్ళ మత ఛాందసం కోసం వీళ్ళందరూ కూడా బలి కావాల్సి వస్తుంది ఆ పరిస్థితి. కాబట్టి మేము 100% మేము క్రిస్టియానిటీ, మీరు మతం నిజంగా యేసు ప్రభు వారిని నమ్మి మీరు మతం నిజంగా మనసుతో మీరు పోతే ఓకే, కానీ వీళ్ళని ఒక మత ఛాందసంతో మారుస్తున్నారు. హిందూ దేవతల పైన ఒక నెగిటివిటీ క్రియేట్ చేసి మారుస్తున్నారు. మార్చిన వాళ్ళు ఏమైతే రేపు పరిస్థితి అయితే నెక్స్ట్ ఒక థర్డ్ జనరేషన్ మారిన థర్డ్ జనరేషన్ పరిస్థితి ఏమైతే తెలుసా? ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు ముస్లింలకు జరుగుతున్న యుద్ధాలు ఏంది? అదే పరిస్థితి రేపు భారతదేశంలో వస్తే వీళ్ళందరూ అసలు నీ క్రైస్తవ దేశాల డామినేషన్ కోసం నా భారతదేశంలో క్రైస్తవ బిడ్డలు ఎందుకు బలి కావాలా? ఈ పరిస్థితి రాదని మీరు అనుకుంటుర్రా? వచ్చే పరిస్థితి నేను చూపించమంటారా నన్ను? ఈ రోజు యుద్ధాలు జరుగుతున్నటువంటి దేశాలు ఏవి కూడా క్రైస్తవ దేశాలు కాదు. ఒకప్పుడు మతం మార్చబడ్డ వాళ్ళే. ఈ రోజు మీరు తీసుకోండి, ఇది మన బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. నైజీరియాలో పరిస్థితి ఏందో తెలుసా మీకు? అసలు ప్రతిరోజు కనీసం 10 మంది క్రైస్తవులను, అమాయక క్రైస్తవులను చంపేస్తున్నాడు ముస్లిం. మళ్ళీ తిరిగి దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. అవి వస్తున్నారు, గంటను కాల్చేస్తున్నారు, చంపుతున్నారు. కారణం ఏంటంటే వీడు క్రైస్తవులుగా మతం మారినందుకు.
మరి వాళ్ళు ఎందుకు చావాలి ఈరోజు? నీ మతం కోసం మతం మారినావు, నీ 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 అవసరాల కోసం అని మతం మార్చుకున్నావు. ఈ రోజు వాడు మతం మార్చుకున్నాడు కాబట్టి అవతలోడు వచ్చి ఈ మతం జనాభా పెరుగుతుందని వాడు డామినేషన్ నిలబెట్టుకొని వాడు వచ్చి చంపిపోతున్నాడు. మీరు గూగుల్ చేసి చూడండి, నైజీరియాలో ఇప్పటి వరకు లాస్ట్ గత 10 ఏళ్లుగా ఇప్పటి వరకు కనీసం 2.5-3 లక్షల మంది చనిపోయారు. క్రైస్తవుల్ని చంపేసిర్రు, చనిపోయారు కాదు చంపేసిర్రు. బోకో హరామ్ అనేటటువంటి ఒక సంస్థ, ఫులానీ ముస్లిమ్స్ తెగ అనేటటువంటి సంస్థ చంపుతుంది, తీవ్రంగా చంపుతుంది. ఇదే దాడులు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా ఎన్ని చోట్ల జరగలే? మొన్న ఆస్ట్రేలియాలో జరగలే దాడులు? తండ్రి కొడుకులు కలిసి 12 మందిని అకారణంగా కాల్చి చంపలే? ఎందుకు చంపారు? ఏ కారణం చేత చంపారు? ప్రపంచవ్యాప్తంగా మత డామినేషన్ కోసం పోరాడుతుంది వారు 2 మతాలు. దాంట్లో హిందువులకు సంబంధం లేదు. కానీ మత మార్పిడితోటి, జిహాద్ అనే పేరుతోటి వీళ్ళు హిందువులను మార్చుకొని వీళ్ళ భవిష్యత్ తరాలను వాడుకోవడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మేము దాని మీద అవేర్నెస్ మేము చేస్తున్నాం. కానీ మేము ఎప్పుడు కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా, పార్లమెంటరీ భాషలో, రాజ్యాంగ వ్యతిరేకంగా అన్పార్లమెంటరీ భాషలో ఎప్పుడు మాట్లాడలే. కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. మేము ఏం దగ్గం, వెనక్కి దగ్గం. బరాబర్ మాట్లాడితే బరాబర్ మాట్లాడాల్సి వస్తుంది. అదే విధంగా దాంట్లో ఎక్కువ నష్టపోతుంది మా దళిత క్రైస్తవ బిడ్డలే. కాబట్టి వాళ్ళకు కూడా మేము అవేర్నెస్ తెచ్చుకుంటున్నాం. ఒకవేళ లేదు మాకు నిజంగా మనస్ఫూర్తిగా మేము పోవాలనుకుంటారా, మీరు ఎస్సీ హోదా వదిలిపెట్టుకొని పోండి అంటున్నాం. నేనేం క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడతలే, క్రైస్తవానికి వ్యతిరేకంగా కాదు. మీరు పోండి, కానీ నిజాయితీగా రాజ్యాంగం ఎవరికి ఏ హక్కులు ఇస్తే ఆ హక్కులు తీసుకోండి, మీరు మీ మతాన్ని చేసుకోండి, పాటించుకోండి అంటున్నాం.